మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడిబాట కార్యక్రమంలో పుస్తకాలు మరియు యూనిఫామ్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అప్డేట్. మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం. మృత్యుంజయుడు రమేష్కు ప్రధాని మోదీ పరామర్శ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించారు. టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం చేపించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, బడుగు బలహీన వర్గాల నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించి కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్గా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బీజాంపు సమీపంలో గల బీసీ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డీసీఎంఏ చైర్మన్గా నాగేశ్వరరావు గీయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడానికి నేటికి సంవత్సరం అయింది. సంవత్సరం లోపల దాదాపు వచ్చేసి 150 మంది బీసీల పదవులు ఇచ్చారు. కర్నూలు ఎంపీ కావచ్చు, మార్కెటెడ్ చైర్మన్లు అయితే బీసీలకు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నాగేశ్వరరావు కూడా బీసీలకు కావచ్చు. అట్లా అనుకుంటే వరకు బీసీ కార్పొరేషన్లు కుల చైర్మన్లు కూడా దాదాపు 20 దాకా బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న పదవులు డైరెక్టర్లు ఇచ్చారు. ఒకటే నిదర్శనం, బాబు వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో బాబు గారు చేస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి నంద్యాల పట్టణంలోని టెక్కేం మార్కెటెడ్లో ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అయితేమి, ఎమ్మెల్సీలు అయితేమి, చైర్మన్లు అయితేమి, కుల కర్మ చైర్మన్లు అయితేమి, డైరెక్టర్లు అయితేమి అందరూ హాజరవుతున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేల కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతుందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు. दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं हैं। इस घटना से पूरा देश क्षुब्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ जो दुर्भाग्यपूर्ण हादसे में पैसेंजर हताहत हुए हैं, इनके परिजनों के साथ खड़ा है। सबसे पहले मैं भारत सरकार, गुजरात सरकार, भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं। 10 ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची। तुरंत ही मैंने मुख्यमंत्री जी, यहाँ के गृह मंत्री, होम डिपार्टमेंट के कंट्रोल रूम,
सिविल एविएशन डिपार्टमेंट, सिविल एविएशन मंत्री सभी से संपर्क किया। प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है, मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने त्वरा के साथ बचाव और राहत का काम किया, वो सभी का धन्यवाद करना चाहता हूं। और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गंवाया है, हताहत हुए हैं, वो सभी को मनपूर्वक संवेदनाएं व्यक्त करता हूं। కర్నూలు పట్టణానికి చుట్టూ నీరున్న త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, మంచినీటి కుళాయిల్లో మురికి నీరు వస్తుందని బంగారుపేటకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు వస్తుండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎడాపెడా మురికి కాల్వల నిర్మాణం, మంచినీటి పైపుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపడుతుండగా వీటికి తోడు బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఇష్టానుసారంగా రోడ్లను తవ్వి పెడుతున్నారు. కర్నూలు ప్రజలు తాగునీటి సమస్యలతో సతమతమవుతూ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్లు పోయినాయి, దానికి కొత్తగా ఉన్నాయి. ఈడ చేయమంటే ఆ నుంచి చేసుకొని వస్తున్నారు వాళ్ళు. ఇది ఇంత క్లియర్ చేయడానికి చదువు వస్తుంది. ఏ వచ్చిందో కూడా ఇప్పుడు అడిగినాం మేము. నీళ్ళు పంపిస్తామంటారు కానీ దానికి ఏం పరిష్కారం? నీళ్ళు పంపిస్తే ఈ రోజు పంపిస్తాం, రేపు దానికి పరిష్కారం చేయాలి కదా. అదే కదా, ఇది ఒక రోజు పంపిస్తే అయిపోతుందా? రోజుల కింద కాలనీలు వస్తున్నాయి. ఒకసారి కాలనీలో పట్టి చూపిస్తారండి మీకు. పట్టినాము, నీళ్ళు పట్టి తీసుకోండి అని వచ్చి మోసుకోవాలా. మరి మేము పనులు పోతాలా, మా నీళ్ళ కోసం పని విడిచిపెట్టి ఇంటికాడ ఉండాలా మేము. మరి పట్టుకోవాలా మేము చెప్పు. నీళ్ళ గురించి దెబ్బలు తగ్గుతున్నాయి మాకు. మరి లంజాలు అంటున్నారు, మరి మేము పట్టుకోవాలంటున్నారు. ఎట్లా మాకు నీళ్ళు ప్రాబ్లం కదా. మరి పొలాలకు అహ్మద్
అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధాని మోదీ విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19న హైదరాబాద్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మాన సభను విజయవంతం చేయాలి జాతీయ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశంలో తెలిపారు. నా పేరు గడ్డం కాసిం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రవీంద్ర భారతిలో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 19వ తారీఖున అభినందన సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని 19వ తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో 2007 నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా
ఉద్యమాన్ని బలోపేతం చేసి 50 రూపాయలు ఉన్న పెన్షన్ని 4016కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తానని 6 గ్యారంటీల్లో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం, వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్స్ 6000 పెన్షన్తో పాటుగా సంక్షేమ పథకాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లలో కానీ 5% వాటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ లోపల 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగా తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు. ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు 19వ తారీఖున మరి వేలాదిగా తరలివచ్చి అభినందన సభను మరి అన్నగారికి మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం. ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ పుణ్య దంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది. కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ భవనంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ గారైనటువంటి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో క్రాఫ్ ఆధ్వర్యంలో తయారు చేయబడినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను కర్నూలు జిల్లా చైల్డ్ ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి మంచి ప్రయోజకులుగా తయారయ్యే విధంగా సహకరించాలని, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని, పాఠశాలలో చేర్చించే విధంగా కృషి చేయాలని కోరారు. Now I request the President, Bar President, బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రత్యేకంగా మరి న్యాయ సేవా సంస్థ తరపు నుంచి పోస్టర్ రిలీజ్ చేయడానికి కర్నూలు జిల్లా చిల్డ్రన్స్ ఫోరం తరఫున మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క బాల కార్మికుల గురించి ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల కొంతవరకు మేలుకరంగా జరుగుతుంది. అయితే ఇంకా పరిపూర్ణంగా జరగాలంటే అందరూ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఎక్కడ అయితే మరి షాపులలో అయితేనేమి, అలాగే ఫ్యాక్టరీలో అయితేనేమి మరి అందరూ యాజమాన్యం ఇందులో బాధ్యత తీసుకుంటే ఇది చక్కగా జరుగుతుందని మేము ఈ విషయం బట్టి ఎక్కువగా ప్రచారం చేయడానికి సంతోషిస్తున్నాం. నా పేరు విజయరాజు, చిల్డ్రన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అధికారులందరూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫోల్డ్ అట్లయితే షాపులలో ఇంకా పిల్లలు పని చేయడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ శ్రమించి బాల కార్మికులు లేని సమాజంగా తీర్చిదిద్దేందుకు ఎంతగా శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రాప్ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ను ఈరోజు జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి సెక్రటరీ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో బాల కార్మికులు లేని జిల్లాగాను, తర్వాత చాప కింద నీరులాగా కనపడుతున్నటువంటి బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావడం సంతోషించకరమైనది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో చేయడం మరీ సంతోషకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు బత్తుల చిన్నయ్య, కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కుమరయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సహకార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్రం వాటా చెప్పడం లేదని, దీంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని, అందుకని ప్రతి కార్యకర్త సైనికుడిలా మన ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కుమరయ్య అన్నారు. బ్యాంక్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ పని చేయాలన్నా లోన్ తీసుకోవాలంటే దాని ఇంట్రెస్ట్ కాస్ట్ బర్డన్ అవుతుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ తక్కువ ఉండి మన వాళ్ళందరూ కూడా టైంలో పే చేస్తుంది. ఇంతకుముందు ఎవరు కూడా లోన్ తీసుకొని రీపేమెంట్ ఉండకపోతుండే. కాబట్టి ఇప్పుడు పీగా వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు సంవత్సరాల మోడీ పాలనపై ఎగ్జిబిషన్ ప్రారంభమైనాక ప్రెస్ మీట్ కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సేవ, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తూ 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి ఈ ప్రెస్ మీట్లో గెస్టులుగా ఇటీవల నమస్కారం. ఈ అంశం పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఫోటో ఎగ్జిబిషన్స్ మరియు ఇంటలెక్చువల్ మీటింగ్స్, వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులుగా పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు, వారితో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అది ఏ విధంగా మన గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చి మన స్టేట్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు, ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంట్ మన అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాం. అయితే మనందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ చూస్తుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా చేస్తామో వాళ్ళ రైతుల ఖాతాలో, తర్వాత మనం రైతులకు బీమాగా ఏ విధంగా రైతు బీమా బెనిఫిట్ చేస్తా ఉన్నాం. జనరల్ బీమా పబ్లిక్ అయితే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ హిస్టరీలో
మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక 30 లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మన బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం 10 lakhs లోన్ ఫెసిలిటీ పెట్టాము. రీసెంట్గా దాన్ని 20 lakhs లోన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అంటే ప్రతి బీద పౌరుడికి 20 లక్షల క్రెడిట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఇది మొదలేదు. అది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు 40,000, 20,000, 50,000 ఆ విధంగా లోన్స్ ఇచ్చారు. దాన్ని అందరూ కూడా మిస్యూజ్ అయినాయి. అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.